హాయ్ హలో వెల్కమ్ టు మంత్రాఫై టాక్స్. దిక్కులేని వారికి దేవుడే దిక్కనే మాటను చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పదే పదే ఈ మాట ఇంకాస్త కొత్తగా వినిపిస్తుంది. సిల్వర్ స్క్రీన్ మీద చిన్న హీరోలకు దేవుడే అండ అంటున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్ అనుకుంటూ చాలామంది ఇప్పుడు ఈ ఫార్ములాకే ఫిక్స్ అయిపోతున్నారు. సంక్రాంతి రేస్లో చిన్న సినిమాగా విడుదలై వసూళ్ల సునామీని సృష్టించింది హనుమాన్ సినిమా. ఆవకాయ ఆంజనేయ పాటను ఇప్పటికీ మళ్ళీ పాడుకుంటున్నారు పిల్లలు. తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎంత హెల్ప్ అయ్యాయో ఆంజనేయుడి ప్రస్తావన కూడా అంతకన్నా ఎక్కువ ప్లస్ అయింది. నిఖిల్ కార్తికేయ 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్లో ప్రొజెక్ట్ చేసిన కాన్సెప్ట్ కృష్ణతత్వం. ద్వారకా బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన కార్తికేయ చూసిన నార్త్ ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చాయి. కృష్ణతత్వాన్ని పదే గుర్తు చేసుకున్నారు ఆడియన్స్. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాలో శివుడి పాట విడుదలైంది. ఆల్రెడీ టాలీవుడ్లో చిన్న సినిమాలకు సాయం అందించి అండగా ఉంటున్న దేవుడి కాన్సెప్ట్ తమ చిత్రానికి కూడా కలిసి వస్తుందన్నది మేకర్స్ మాట. విశ్వాక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా గామి. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో గమనించిన వారందరికీ అఘోరాల సమావేశం, వారణాసి వాతావరణం, గంగా తీరం కనిపించాయి. వీటన్నిటినీ బట్టి గామిలోనూ ఆధ్యాత్మిక అంశాలు పుష్కలంగా ఉంటాయనే విషయం స్పష్టమవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.